కశ్మీర్ టెర్రరిస్ట్ గాళ్ళు మతం పేరు అడిగి మొగోళ్ళని చంపుకుంటా ఏమన్నారు? పోయి మీ మోదీకి చెప్పుకోపో అని ఎక్కిరించుకుంటా ఆడోళ్ళని నిడిచిపెట్టిండ్రు. ఆ ఆడోళ్ళతో ఏమైతుందిలే అని ఎక్కిరిచ్చిరు కానీ ఇవాళ ఏమైతుందిలే అన్న ఆడోళ్ళతోటే వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పించిండ్రు ప్రధాని సారు. ఏ ఆడోళ్ళు నలకదక్కువ చేసిరో టెర్రరిస్ట్ గాళ్ళు ఆ ఆడోళ్ళ తాకతేందో అటాకులు చూసినాక పాపకారోళ్లకు మంచిగా అర్థమై ఉన్నదేమో. కశ్మీర్లో 26 మంది ఆడోళ్ళ నుదుటి మీద పసుపు కుంకుమలు జరిపేసిండ్రు కదా టెర్రరిస్ట్ బద్మాష్ గాళ్ళు. మీ ఆడోళ్ళ జోలికి మేము రాము, పోయి మీ మోదీని రమ్మని పో అని అల్కదక్కువ వేసి మొగోళ్ళ ప్రాణాలు తీసిండ్రు. వాళ్ళు చేసిన ఘోరానికి దేశంలో ఉన్న ఒక్కొక్కరు నెత్తురు సలసల మరిగింది. ఏ పసుపు కుంకుమలు తీసేసినామని బద్మాష్ గాళ్ళు విర్రవీగినరో ఆ శత్రువుల నెత్తూరును నేల మీద వారిచ్చి మీ నుదుటిన ఎర్ర సింధూరం అద్దకపోతే చూడుర్రి తల్లి అన్నట్టే షరతు కట్టింది మన సెంటర్ సర్కారు. దేశాన్ని బెదిరిస్తే భారత స్త్రీలే శివంగులై పిరంగులై తిరగబడతారని వాళ్ళకు బాగా ఎరకేటట్టు మహిళా సైనికులతోటే వాళ్ళను మట్టి కరిపించిండు మోదీ సారు. మన ఇండియా సైనిక చరిత్రలనే తొట్ట తోలుసూరి చరిత్రను తిరగరాసేటట్టు 2 మహిళా సైనికులకు ఆపరేషన్ సింధూర్ బాధ్యతలు అప్పచెప్పింది మన సర్కారు. ఆర్మీలున్న కల్నల్ సోఫియా ఖురేషి మేడం, ఎయిర్ ఫోర్స్లున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మేడం ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేసినావు ఏం కథ అన్నది చెప్పుకొచ్చిర్రు. The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence. ఇట్లా 1-2 వేర్వేరు వర్గాల మహిళా సైనికులతోటి ప్రెస్ మీట్ పెట్టించి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎట్లుంటుందో చూయించుడే కాకుండా భారత నారీ శక్తిని సాటి చెప్పినట్టు అయింది. ఈ ప్రెస్ మీట్లో 2 కూడా ఒక్క మాట పొల్లు పోకుండా దాడి ఎట్లా చేసిండ్రో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిర్రు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు పాకిస్తాన్ మళ్ళీ ఇండియా తెరువుకొస్తే మాత్రం ఈసారి కథ వేరే ఉంటదన్నట్టు వ్యోమికా మేడం ఇచ్చిన వార్నింగ్ చూస్తే రోమాలు నిక్కబడవాల్సిందే. It must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. సిగరెట్ పెట్టె మీద పొగ దాగుట హానికరం అని రాసినట్టు ఇండియా తెరువుకొస్తే మీ పాకిస్తాన్కే హానికరం అని మేడం ఎలుకకు చెప్పినట్టు చెప్పింది. ఇక ఈయనకుంటే మాత్రం మన సినిమాల ముంగట యాడ్ వస్తుంది కదా, నా పేరు మసూద్ అజర్, బహుశా నేను ఇక ఉగ్రవాదం చేయలేనేమో, మా పాకిస్తాన్ మమ్మల్ని మేపడానికి 2 గాజులు అమ్ముకోవాల్సిందేనేమో అని చెప్పుకోవాల్సి ఉంటది ఇక.